హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు ఒక మంచి హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బెల్లం, యాలకులు, ఎండు కొబ్బరి, బనానా అండి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఎండు కొబ్బరిని తురుము పట్టేసుకుందాము. ఇది 1/4 కప్ సరిపోతుందండి ఎండు కొబ్బరి తురుము. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసేసుకుందాము. 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము, 1/2 కప్పు బెల్లం, ఇలాచీ పౌడర్, ఒక కప్పు గోధుమ పిండికి 2 బనానాస్ సరిపోతాయండి. వీటన్నిటిని చేత్తోనే బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వీటిల్లో కొద్దిగా వాటర్ జీలకరించుకుంటూ ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇది చపాతీ పిండి కన్నా లూజ్గా ఉండాలండి. మరి చపాతీ పిండి కలుపుకున్నంత గట్టిగా మిక్స్ చేసుకోవద్దు ఈ బ్యాటర్ని. సరిపోతుంది, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుందాము. కడాయి హీట్ అయ్యాక ఇందులో నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఆప్షనల్ అండి, నెయ్యి లేకపోతే మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఈ కడాయిలో వేసేసుకోవాలి. స్పూన్కి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మిగిలిన బ్యాటర్ని కూడా ఇలాగే రెడీ చేసేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీగా ఉంటాయి, ఇన్స్టెంట్గా కూడా అయిపోతాయండి. పిల్లలకి సమ్ టైమ్స్ వెరైటీగా ఏమైనా చేసి పెట్టాలి అంటే ఇలా హెల్తీ రెసిపీస్ చేసి పెట్టండి. చాలా ఈజీగా కూడా అయిపోతాయి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. దీని మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.